ఇది ఉంటుంది దీని అమౌంట్ మామూలుగా ఎంత తీసుకోండి మాట్లాడదు. కుందనపల్లి గ్రామంలో యాదవ సంఘం గొర్రెల కాపర సంఘం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. ఇట్టి సమావేశానికి యాదవులందరూ మండలంలో కానీ జిల్లా నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఇట్టి మార్కెట్కు సంబంధించినటువంటి నిధులు వెంటనే విడుదల చేసి మా యాదవులను ఆదుకోవాలని మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తుంటాం. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ చూసినట్టయితే ఇక్కడ అట్టి మనుషులు కూడా నడిచేటట్టు లేదు ఇక్కడ. ఎందుకంటే చెట్టు చెదరం అంతా నిండిపోయింది. ఎంబడేది నిధులు కేటాయించి దీన్ని మార్కెట్ను డెవలప్ చేస్తే రేపు రానుండే రోజుల్లో యాదవులకు ఇంత న్యాయం జరుగుతుందని మేము యాదవుల తరఫున మేము డిమాండ్ చేస్తుంటాం. ఎంబడే దీనికి వచ్చిన నిధులు కేటాయించకపోతే మేము కలెక్టరేట్ను ముట్టడిస్తామని మేము కలెక్టర్ గారిని కానీ అధికారులను కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ శరార్థులు. అట్లాగే ఇది ఒక మార్కెట్ను ఎంతో కష్టపడి 2 మండలాలకు సంబంధించినటువంటి యాదవులు 24 మందిని కష్టపడి దీన్ని సాధించుకున్నందుకు అనేక శక్తులు దీని మీద కన్నేసి కొన్ని ఇబ్బందులు ఏర్పాటు చేశాయి. అందులోనే మాకు ఉన్న పరిస్థితి ఏంటంటే ఇది మా 24 మందిది కాదు, మా అన్ని మండలాలకు సంబంధించిన సొసైటీలకు సంబంధించిన ప్రతి సభ్యుడికి ఇలా హక్కు ఉన్నది. మా ఒక్కరి మారం తిరుపతి అన్నదో మాదో మా 24 మందికి సంబంధించిందో కాదు. మేము కష్టపడి కొంత పనిచేసిన కులం కోసం మాది కాదు. ఈ అపోహలు పోవాలి. ఒకటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి నాయకులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు దీన్ని ముందుకు రానికుండా అడ్డుకుంటారు. కాబట్టి దాన్ని మన జాతి కోసం అందరం కలిసికట్టుగా ఈ యొక్క మార్కెట్ను మనం సాధించుకోవాలి. మనం సాధించుకున్నప్పటికీ కూడా దీన్ని వినియోగించుకోవడం లేదు. మనం ఐక్యతగా లేక దీంట్లో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి దీనికి ప్రభుత్వం కూడా సానుకూలంగా లేదు, పట్టించుకోవడం లేదు. కాబట్టి దీన్ని మనం అందరం కలిసికట్టుగా ఉద్యమం చేస్తేనే ఈ మార్కెట్ జాతికి దక్కుతుంది, లేకుంటే ఇది ఎటో దారి తీస్తుంది. కాబట్టి దీన్ని అందరం కాపాడుకునే బాధ్యత కుల బాంధవులకు అందరికీ ఉన్నది. జిల్లా వ్యాప్తంగా కావచ్చు, 2 మండలాలకు సంబంధించిన ముఖ్యంగా మనకు అందుబాటులో ఉన్నది. వాటికి అంతర్గాం పాలకుర్తి మండలానికి సంబంధించిన కుల బాంధవులు అందరూ ప్రతి సభ్యుడు సొసైటీలో సభ్యులు ఉన్న వాళ్ళందరూ కూడా హక్కుదారులే, మాదేం కాదు. మాది ఏదో 24 మంది తిరిగిరు కదా వాళ్ళదే అనుకున్నారు కావచ్చు. కానీ మేము కష్టపడి జాతి కోసం కష్టపడి పనిచేసినాం. ఇది అందరిది. అందరం కలిసికట్టుగా ఉద్యమం చేయాలి. దీనికి తోడుగా అన్ని జిల్లాలో మన జిల్లాలో ఉన్నటువంటి 5 మార్కెట్లు మనకు సపోర్ట్ చేస్తున్నాయి. మనకు కూడా ప్రతి మార్కెట్లో మనకు కూడా హక్కు ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కొంత ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ను డిమాండ్ చేసుకుంటూ దీన్ని అభివృద్ధి తీసుకొని దీంట్లో మన జాతిని ముందుకు పోయేటట్టు మనం చేస్తున్న వృత్తి ఇక్కడ మనం మార్కెటింగ్ చేయడానికి ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శనార్థం తెలియజేస్తాను. ఇప్పటికైనా మేలుకొని మన ఆస్తులను మనం కాపాడుకోవడం కోసం ఈరోజు మనం ఉద్యమం చేసే రోజులు దగ్గర పడ్డాయి. ఇది గ్రహించుకోవాలి. అన్నగారు గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాడు. అందులో కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. మనము ఇదివరకు చూసినాము, ఉమ్మడి రాష్ట్రంలో అతిపెద్దగా ఉన్న ఉన్ని మార్కెట్ ఎలిగేడులో 77 ఎకరాలు ప్రభుత్వం మనకు కేటాయిస్తే అది ఇప్పుడు కేవలం 1 ఎకరం 22 గుంటలు మాత్రమే మిగిలిందంటే మనం ఎంత కోల్పోయినామో అది మనం గ్రహించుకోవాలి. ఇకనైనా కూడా మనకున్నదాన్ని మనం కాపాడుకోవడం కోసం మనం ఉద్యమం చేయాలి. ఇందులో 2020 నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఇక్కడ మనం యార్డును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఇది ఏ స్థితిలో ఉందో ఇప్పుడు మనం కంటిన్యూగా చూస్తున్నాం. ఇప్పటికైనా మనం ఇది గ్రహించుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తేనే కానీ మన ఆస్తులు మనకు దక్కవు. దీనిని మనం ఆదర్శంగా తీసుకొని ప్రతి మండలంలో ఒక మార్కెట్ యార్డును ఏర్పాటు చేసుకుందాం అనుకుంటే ప్రభుత్వము నిర్లక్ష్యంతో ఇక్కడికి వచ్చి చూస్తే అయ్యో ఇదే ఈ స్థితిలో ఉంది కదా ఇంకా మనకేం వస్తుంది అన్న
నిరుత్సాహానికి గురవుతున్నాం. కాబట్టి దీనికి ఉన్న నిధులు త్వరలోనే కేటాయించి దీనిని ఉత్పత్తిలోకి తీసుకురావాలని మేము అధికారులను కోరుతున్నాము. లేని ఎడల ఖచ్చితంగా మేము ఉద్యమం చేసి మా హక్కులను మేము సాధించుకునే దిశగా మేము పోరాడతామని తెలియజేస్తున్నాం.